ఇది ఏమో మటన్. అవినాష్ నిజస్వరూపం ఇప్పుడు చూపిస్తా. మటన్ అక్కడే ఉంది, నిన్న వండిన చికెన్ కూర అక్కడే ఉంది, పారేసినట్టున్నాడు. ఇది నైట్ చేసిన పాయ, ఇది రాత్రి వండిన రైస్, మళ్ళీ ఇప్పుడు రైస్ వండాడు. అండ్ నిన్న నైట్ మందు తాగాడు, అన్నం కూడా తిన్నాడు. నువ్వు వీడియో కూడా ఉంది తాగినట్టు. అదే నీ బాటిల్ చూపిస్తా, ఎంతమంది ఖాళీ అయిందో తెలుస్తుంది. నువ్వు తాగేవో లేదు. ఎవరు తాగారు మరి? ఆ మందు ఖాళీ అయింది కదరా. 2 పెగ్గులు తాగావు కదా. డాక్టర్స్ ఏం చెప్తారో తెలుసా, రోజు 1 పెగ్గే తాగాలంటారు. కాల్తీ సరే కాల్తీ. ఏమేసి వండుతున్నావు మటన్లో? లాస్ట్ టైం మటన్ నిజంగా అస్సలకే బాగాలేదు, అస్సలకే బాగాలేదు. ఫ్రై చేయవా? మటన్ కర్రీ వద్దు, నీకు వండడం రాదని చెప్పు. నాటకాలు ఎందుకు? ఇప్పుడు ఈ మటన్ నేను తినను మరి. నేను ఏం తినాలి రా నాయన? కాలకూర, చికెన్ అన్నీ పడేసాడు. చికెన్ పడేసాడు, అన్నీ పడేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళొచ్చా, ఫైల్ ఇక్కడే ఉంది. ఇంకా హాస్పిటల్ ఏమైందో చెప్తాను. సో హాస్పిటల్కి వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత రెగ్యులర్ డాక్టర్ లేరు, వేరే డాక్టర్ ఉన్నారు. సో లోపల ఇన్సర్ట్ చేసి చెక్ చేశారు. సో నిన్న నేను ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత 48 hours తర్వాత ఎగ్ రప్చర్ అవుతుందంట. సో నువ్వు రేపు రావాలి కదా, ఈరోజు ఎందుకు వచ్చావు అంటే, నేనేమన్నానంటే నన్ను ఈరోజు రమ్మన్నారు డాక్టర్ అన్న. ఇట్స్ ఓకే, రేపు రమ్మని చెప్పారు. ఈరోజు నేను నైటే వీడియోస్ చూద్దాం అనుకున్నా, ఐయుఐ పెయిన్ఫుల్ ఆర్ నాట్ అని. కానీ నైట్ పడుకుని పోయాను, పాప కూడా పడుకుంది. ఇంకా పొద్దున్న లెగిసి పొద్దున్న 5:30కి లేచి ఇంకా మొత్తం వీడియోస్ చూశాను. నాకు చాలా భయంగా ఉంది, లోపల పెడతారు, గుచ్చుతారు, ఐయుఐ గురించి భయపడకుండా ఎప్పుడైతే వాళ్ళు ఎగ్ రప్చర్ అవ్వలేదన్నారు, అమ్మయ్య 2 eggs ఉన్నాయి, అవి కూడా లెఫ్ట్ సైడ్ 2 eggs ఉన్నాయి. సో ఇంకా భయంగా ఉన్నా నేను. సో ఎగ్ అయితే రప్చర్ అవ్వలేదు, 2 eggs ఉన్నాయి. మళ్ళీ రేపు రమ్మన్నారు. ఐ థింక్ రేపు ఇంకా ఫైనల్, రేపు ఇంక ఎగ్ రప్చర్ అయిపోద్ది, ఎందుకంటే ఇంజెక్షన్ చేశాక. అండ్ రేపు ఐయుఐ చేసేస్తారు. కానీ చాలా భయంగా ఉంది ఐయుఐ. అది క్యాథెటర్ గుచ్చుతారు కదా, అదైతే నాకు చాలా భయంగా ఉంది. అన్నీ ఆడవాళ్ళకే చేయాలా? ఇగో ఇలాగ మంచిగా మందు సిగరెట్ తాగి ఎంజాయ్ చేసే మగవాళ్ళకి చేయొచ్చు కదా ప్రాసెస్లు అన్నీ. సో అది భయంగా ఉంది. అది స్టోరీ. ఇంకా ఐ లవ్ డాక్టర్స్, ఐ రెస్పెక్ట్ డాక్టర్స్ ఎ లాట్. ఒకవేళ అన్నీ బాగుండుంటే నా చిన్నతనం నుంచి, నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి నాకు సైన్స్, పియర్స్ అండ్ మొక్కల గురించి, మనుషుల బాడీల గురించి, మనుషుల గురించి, డాక్టర్స్ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్. బికాస్ ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోవడం, మన బాడీ గురించి మనం తెలుసుకోవడం, ఒక మనిషిని బతికించడం, సో ఎవ్రీథింగ్. ఒకవేళ నేను యాక్టర్ కాకుండా ఉండి దేవుడు మంచిగా పైసలు ఇచ్చి మంచిగా చదివించుంటే నాకు ఇంట్రెస్ట్ చాలా, నేను డాక్టర్ అయ్యేదాన్ని మేబీ. అందుకే ఇప్పుడు నా పాప టెడ్డీనైనా డాక్టర్ చేయాలి అనేది ఒక థాట్ అయితే ఉంది. బట్ అన్ని పైసలు, అన్ని గణం కోట్లు అంటే మరి ఏమో చూడాలి. అండ్ పాపకు కూడా ఏమి ఇంట్రెస్ట్ ఉందో చూడాలి. నాకైతే అట్లా ఇంట్రెస్ట్ ఉంది. మరి అవినాష్ ఇంట్రెస్ట్ ఏంటో చూద్దాం. నీ ఇంట్రెస్ట్ ఏంటరే? ఓ హలో, నీకేమవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది? అది యాక్టరా? అచ్చి గోరుచిక్కుడికాయలు ఇస్తున్నావా మటన్లో? ఓయ్యా నేను తినను మటన్లో గోరుచిక్కుడికాయలు. ఏందిరా గలీజోడా, నేను తినను గోరుచిక్కుడికాయలు. నిజంగా నా లాంగ్వేజ్ అట్లేమి ఉండదు, ఏదో మజాక్లో మాట్లాడుతున్నాను, అట్లా తిట్టే మనిషిని కాదు నేను. ఆ లాంగ్వేజే మాట్లాడను. క్లియర్? ఓరినే గోరుచిక్కుడికాయలు ఇష్టం కదా నీకు? మటన్ ఇష్టం, గోరుచిక్కుడికాయలు ఇష్టం. నేనైతే తినను ఆ కర్రీ, నేను అస్సలకే తినను. ఓకేనా? నీ చేతులు ఎందుకు ఇంత అందంగా ఉన్నాయి? నీ మూతి ఎంతకు ఇంత అందంగా ఉంది? ఏది చెప్పి మూతి చూపి అమ్మా, మూతి చూపి. నీ కాళ్ళు ఎందుకు ఇంత అందంగా ఉన్నాయి?
నీ పొట్ట చూపి. నీ ముక్కు ఎందుకు ఇంత అందంగా ఉంది? నీ ముక్కు చూపి. నీ చెవు ఎందుకు ఇంత అందంగా ఉంది? నీ ముక్కు ఎందుకు ఇంత అందంగా ఉంది? చూపి 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 చూపి. కింద పడుతుంది రా ఈ ఫోను. అమ్మో చాకు తీసాడమ్మా. చూపి అమ్మా, చూపి 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 చూపి. కుక్క మొక్కమోడు పొద్దున్న లేచి ఎట్లా తిడుతున్నాడు తెలుసా పిల్లని. నన్ను పొద్దున నాన్న మాటలు అంటున్నాడు. మా ఇద్దరిని ఇట్లిట్లా ఉరుమురుమే చూస్తున్నాడు. ఉరుమురుమే చూస్తే ఈయన భయపడాలి, మనకు అర్థం కాల. వేస్ట్ పర్సన్.